ఒలింపియాడ్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్ ఫిడ్జీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రవేశ ఫలితాల్లో మొత్తం 13 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిడ్జీ డైరెక్టర్ డాక్టర్ పి ఆనందరామన్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒలింపియాడ్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 13 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఫిజిక్స్ ఒలింపియాడ్లో 2, కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 2, ఆస్ట్రానమీ ఒలింపియాడ్లో 2, మ్యాథ్స్ ఒలింపియాడ్లో 5, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో మరో 2 చొప్పున మొత్తం 13 మంది అర్హత సాధించారని ఆనందరామన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న వెలువడినటువంటి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ పరీక్షా ఫలితాల్లో మన ఇన్స్టిట్యూట్ నుండి ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్కు ఎంపికైనటువంటి అందరు విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, అలాగే దీంతో చాలా కృషి చేసినటువంటి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. కేవలం విద్యాభ్యాసం అనేది ఒక పరీక్షలో మార్కులు తెచ్చుకోవడం కాకుండా ఒక ప్రయోగాత్మకమైనటువంటి విద్య కూడా నేర్చుకునే అవకాశం కల్పించే ఈ ఒలింపియాడ్స్కి ఎన్నికవడం ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకి చాలా హర్షించదగ్గ పరిణామం. మన విద్యా విధానం అనేది ఇలాంటి వాటిల్లో పిల్లలు ఎక్కువగా ఉత్తీర్ణయ్యేటట్టుగా చూడవలసిగా ఉండాలి. ఈ ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్కి సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు మొత్తం దేశం నుండి. అలాగే మన ఫిడ్జీ హైదరాబాద్ శాఖల నుండి ఫిజిక్స్ ఒలింపియాడ్కి 2 విద్యార్థులు, కెమిస్ట్రీ ఒలింపియాడ్కి 2 విద్యార్థులు, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి 5 మంది విద్యార్థులు, అలాగే ఆస్ట్రానమీకి 2 విద్యార్థులు, అలాగే మన ఫిడ్జీ వరల్డ్ స్కూల్కి చెందినటువంటి 2 విద్యార్థులు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కి ఎన్నికయ్యారు. మనం ప్రత్యేకంగా ఈ జూనియర్ సైన్స్కి ఒలింపియాడ్కి ఎంపికైనటువంటి విద్యార్థులకు అభినందనలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళు గత 2-3 ఏళ్లుగా దీనికోసం ప్రయత్నించి వాళ్ళు చాలా శ్రమ ఎదుర్కొని ఈ ఫలితాన్ని సాధించారు. ఇక జరగబోయే ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్లో వీళ్ళు సుమారుగా 15 రోజులు బాంబేలోని బార్క్ సెంటర్ TIFRలో గడుపుతారు. అక్కడ వీళ్ళకి ప్రాక్టికల్స్ అండ్ థియరీ బేస్డ్ ఎగ్జామ్స్ బేస్డ్గా ఒక ప్రణాళిక ఉంటుంది. దాంట్లో కూడా వీళ్ళు బాగా చేయాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నటువంటి ఏదో 2 చాప్టర్లు నేర్చుకుని దాంట్లో క్వశ్చన్లు రావకపోయినా మనకు ఉన్నటువంటి విజ్ఞానకు సంబంధించినటువంటి టెంపరమెంట్ కూడా క్వశ్చన్ ఉంటుంది. సడన్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ డెమాన్స్ట్రేట్ చేయమంటారు. అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని 6 మందిని మాత్రమే మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఎన్నుకోబడతారు.
ఆ తర్వాత వీళ్ళు మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో. ఇది ప్రతి విద్యార్థికి వచ్చే ఒక సువర్ణమైనటువంటి అవకాశం. దీంట్లో కూడా ఈ విద్యార్థులందరూ చాలా బాగా చేస్తారని అభిలషిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు నేర్చుకున్నటువంటి ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్స్ ద్వారానే ఇది సాధ్యం. ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ విధానం నుంచి వచ్చి వాళ్ళు ఇది సాధించారు. ఇక్కడ మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఈ విద్యా విధానం కరెక్ట్, ఇలా చదువుకోవాలి, కేవలం చదువు అంటే మార్కుల పరంపరే కాకుండా వాళ్ళల్లో ఒక నాలెడ్జ్ పెరగాలని తల్లిదండ్రులంతా అభిలషిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ప్రతి పేరెంట్ కూడా ఇలా ఆలోచించి వాళ్ళ పిల్లలకి ఏది సరియో అది నిర్ధారించి దాని ప్రకారం చదివించినప్పుడు మాత్రమే సమగ్రమైన ఫలితాలు వస్తాయి. పోతే ఈరోజు జరిగినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మా చాలామంది విద్యార్థులు అందరూ ఈ 12th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి అందరూ విద్యార్థులు ఇక్కడ హాజరు కాలేదు. కాకపోతే మా తరఫున ప్రతి విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే ఇందులో శ్రమ కనబరిచినటువంటి మా అధ్యాపకులకు కానివ్వండి, అలాగే మా బోధనేతర సిబ్బంది అందరూ కానివ్వండి, ప్రతి ఒక్కరూ చాలా కృషి చేసి ఈ ఫలితాలు సాధించారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ నా శుభాభినందనలు. అలాగే విద్యార్థులు కూడా ఈ క్యాంపులో మంచిగా ప్రతిభ కనబరిచి వాళ్ళు మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. అలాగే దేశాన్ని రిప్రజెంట్ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి మెడల్స్తో తిరిగి రావాలని మా యొక్క ఆకాంక్ష. ధన్యవాదాలు. ఓరియంటేషన్ కమ్ సెలెక్షన్ క్యాంప్లో సెలెక్ట్ అయ్యాను. దానికోసం మా టీచర్స్ అందరూ నాకు ఎంతో సహాయం పడ్డారు. మా ప్రిన్సిపల్ కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. మా టీచర్స్ లేక నాకు ఇది వచ్చేది కాదు. ఫిడ్జీలో అందరూ ఒక ఫ్రెండ్లీ మేనర్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఇంకొకరు నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ మార్క్స్ బట్టి అక్కడ ఎక్కువ చెప్పారు. అండ్ వాళ్ళకి రిజల్ట్లో సక్సెస్ ఇంపార్టెంట్ కానీ మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. మా టీచర్స్ లేకుండా నేను ఇది సాధించలేను. నేను ఒక డేలో అరౌండ్ స్కూల్లో 6 hours ప్లస్ ఇంట్లో ఒక సెల్ఫ్ స్టడీ లాగా ఒక 2-3 hours ఎవ్రీడే చేశాను. అండ్ ప్లస్ ఎక్కువ మాక్ టెస్ట్ రాయడం వల్ల కూడా ఎక్స్పీరియన్స్ అయింది హౌ టు రైట్. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్తో యూ కెన్ నో ద పేపర్ బెటర్ హౌ ఇట్ విల్ కమ్. అండ్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ కూడా చేయడం. ఒలింపియాడ్ ఇప్పుడు వెళ్ళే క్యాంప్కి నేను ఎప్పుడు ఇలాంటి క్యాంప్కి ఎప్పుడు వెళ్ళే, ఇది నా మొదటిసారి. రేపు పొద్దున్న సపోజ్ మనకి ఎవరైనా వచ్చి దీని గురించి అడిగాను అనుకో, అసలు చిన్న ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఫ్యూచర్లో సపోజ్ నేను ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో దీనికోసం జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ చాలా ముఖ్యమైనది. సో అప్పుడు దాంతో మనకి ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది, హౌ టు బికమ్, హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. నీకు దేంట్లో వచ్చింది ఒలింపియాడ్ ర్యాంక్? మ్యాథ్స్లోనా, కెమిస్ట్రీలో? నాకు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ INJSO అని ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో వచ్చింది. నా పేరు ప్రిష. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. నాకు INMOలో ఓరియంటేషన్ కమ్ సెలెక్షన్ క్యాంప్ కోసం సెలెక్ట్ చేశారు. April 17th నుంచి బాంబేలో 1 month ఓరియంటేషన్ కమ్ సెలెక్షన్ క్యాంప్ జరుగుతుంది. దాంట్లో ఇండియాలో టాప్ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇండియాకి రిప్రజెంటేటివ్స్గా పంపిస్తారు. ఫిడ్జీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫిడ్జీ బేసికలీ పేరులోనే IIT JEE ఉంటుంది, కానీ ఒలింపియాడ్స్ కోసం వాళ్ళు ఎప్పుడు వెనకాడలేదు. చాలామంది సెలెక్షన్స్ వచ్చాయి. మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఉన్న టాపిక్స్ యాక్చువల్లీ IIT JEEలో ఉన్న టాపిక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ, ఇంకా నంబర్ థియరీ. IITలో అంత మేజర్ టాపిక్ కాదు, కానీ ఒలింపియాడ్స్లో ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ దానికే ఉంటుంది. సో సర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నాను, కానీ సర్స్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నాకు హెల్ప్ చేశారు. 12 hours వర్కింగ్ డేలో ప్రతి క్షణం నాకు ఎవరో ఒకరు మ్యాథ్స్ ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉండేవారు. 8 మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది నాకు రాదమ్మా, అది నాకు రాదమ్మా అనేవారే కాదు. ప్రతిదీ అందరికీ వచ్చినదే ఉంటుంది. రాకపోతే నెక్స్ట్ డే కల్లా తెలుసుకొని ఏదో ఒకటి చేసి చెప్పేవారు. చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. నిన్న ప్రకటించినటువంటి ఈ ఒలింపియాడ్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో
మన ఫిడ్జీ హైదరాబాద్ శాఖల నుండి 13 మంది విద్యార్థులు ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్కి ఎంపికయ్యారు. అందులో ఫిజిక్స్ ఒలింపియాడ్లో 2, కెమిస్ట్రీలో 2, ఆస్ట్రానమీలో 2, మ్యాథ్స్ ఒలింపియాడ్లో 5 మంది, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో మన ఫిడ్జీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు 2 ఎంపికయ్యారు. మా తరఫున వీళ్ళందరికీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు జరగబోయే ఈ క్యాంప్ ఏప్రిల్ మే నెలలో ఉంటుంది. అందులో ప్రయోగాత్మక పూర్వకంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులోంచి ఓన్లీ 6 మంది మాత్రమే రేపు మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఎన్నికవుతారు. వీళ్ళు కావాలంటే చాలా బాగా ప్రతిభ కనబరచాలి. వీళ్ళు అందరూ కూడా ఆ పరీక్షలో కూడా బాగా చేసి మన దేశాన్ని రిప్రజెంట్ చేసి అలాగే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో మెడల్స్ విన్ చేస్తారు మన దేశానికి కొరకని ఆశిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మా తరఫున ఎప్పటికి కూడా ఇలాంటి విద్యా బోధనతో వాళ్ళందరికీ సహకారం అందిస్తాం. అలాగే ఈ విద్యా ప్రణాళిక అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఈ విద్యా ప్రణాళికలలో స్ట్రెస్ లేకుండా వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇలాంటి విద్యా విధానంతో వాళ్ళందరూ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.